చుండ్రు అదేనండి అందరినీ వేధించే సమస్య. తలలో తెల్లని పుట్టులు లారుతూ అది ఎవరైనా సరే కొంచెం పార్టీలకో, ఫంక్షన్‌లకో కొంచెం డార్క్ కలర్ ఉన్న క్లాత్స్ వేసుకుంటే దాని మీద తెల్లగా ఏదో రాలినట్టు కనపడి మనకు సోషల్‌కి కూడా ఇబ్బందికరంగా కనపడే సమస్య. ఈ చుండుని మనం డాండ్రఫ్ అని కూడా పిలుస్తాం. అందరికీ నమస్కారం. ధన్వంతరే నమః. ఈరోజు మనము చుండ్రు లేదా డాండ్రఫ్ గురించి మాట్లాడుకుందాం. ఈ చుండ్రు అనేది మన శరీరంలో నుండి సీబం గ్లాండ్స్ అనే గ్లాండ్స్ నుంచి మనకు ఈ యొక్క సీబం అనేది బయటికి రావటం వల్ల ఎక్కువ మోతాదులో ఇది జిడ్డుగా ఉండి పైన ముఖ్యంగా తలలో చర్మం మీద తెల్లని పొట్టి రూపంలోగా ఇది మారుతుంది. ఈ పొట్టుగా మారింది మెల్లమెల్లగా డ్రై అయ్యి రాలిపోయి దాన్ని మన శరీరం మీద, మెడ మీద, మొహం మీద పడి అనేక రకాలైన చిన్న చిన్న కురుపులు లేదా మొటిమలు లాంటివి పుట్టడానికి లేదా ఏర్పడడానికి కూడా కారణమైంది. దీన్నే మనం చుండ్రు అంటాం. దీనికి కారణం అపరిశుభ్రత. రెండోది మనం తీసుకునే పదార్థాల్లో కొవ్వు పదార్థాలు, కెమికల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ సిబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబం అనేది ఎక్కువగా పుడుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి ఎంతోమంది కెమికల్ షాంప్స్, రకరకాల కెమికల్స్ స్కిన్ స్పెషలిస్టు వీళ్ళ దగ్గర కలిసి వాడుతూ ఉంటాం. కానీ ఈ సమస్యకు పరిష్కారం సరిగా లభించదు. దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే అత్యున్నతమైన ఆయుర్వేదిక పరిష్కారాలు ఉన్నాయి. ఈ యొక్క చుండ్రు లేదా డాండ్రఫ్కి మొదట నిమ్మరసం కొబ్బరి నూనెలో కలిపి ప్రతిరోజు సాయంత్రం లేదా మీకు వీలున్నప్పుడు రాసుకొని ఒక గంట సేపు తర్వాత శీకాకాయ పేస్టు లేదా శీకాకాయ కలిగిన ఆయుర్వేదిక్ షాంపులతో మీరు కనుక హెయిర్ వాష్ లేదా హెడ్ బాత్ చేసినట్లయితే మీకు ఈ చుండ్రు త్వరితగతిన పోతుంది. ఇంకా వేపాకు మరియు నువ్వులు, ఇదే విధంగా ఇంకా మీకు ఉమ్మెత్త ఆకు, ఈ మూడు కలిపి మెత్తగా నూరి తలకు పట్టించి ఒక గంట తర్వాత మనము ఈ శీకాకాయ షాంపూ లేదా పేస్ట్తో మనం వాష్ చేసినట్లయితే మనకు చుండ్రు కంపల్సరీ పోతుంది. ఇంకా చెప్పాలంటే మీకు చుండ్రుతో పాటుగా కొంతమందికి పేర్లు కూడా ఉంటాయి. దీన్నే ఈపులు లేదా ఈళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది చూసినట్లయితే మనము సరిగా స్నానం చేయకపోవటము, లేదా ఎక్కువగా డస్ట్ ఉన్న పదార్థాలు అంటే ప్రదేశాల్లో తిరగడము, కెమికల్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి ఎక్కువగా చెమట, ఎక్కువగా మీకు బాడీలో బ్లడ్లో యూరియా లేదా యూరిక్ యాసిడ్ పెంచేవి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు శరీరంలో అధిక చెమట పోయటం వల్ల ఈ యొక్క దుర్గంధానికి ఈళ్ళు లేదా ఈ యొక్క పేలు లేదా పెడిక్లోసిస్ అనేవి ఈ చిన్న సూక్ష్మజీవులు లాంటివి జీవులు పుడతాయి. ఇవి చిన్న సూక్ష్మమైన రూపాన్ని కలిగి తలలో వెంట్రుకల మధ్య, కొంతమందికి అయితే కన్ను రెప్పల మీద కూడా, చంకల్లో ఒంటి మీద వెంట్రుకల మధ్య కూడా ఈ యొక్క పేలు అనేవి పుడతాయి. ఇవి ఉండి ఇవి కదులుతూ దురద పెడతాయి, చిరాకును కలిగిస్తాయి. పిల్లలకైతే ఎక్కువగా ఇది పిల్లల్లో కనపడుతుంది, స్కూల్ కాలేజీ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ హైజీన్ అనేది సరిగా ఎడ్యుకేట్ చేయకపోవటం వల్ల, ఇటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ చేయకపోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క పేలు సమస్య అనేది తయారవుతుంది. దీన్ని నివారించడానికి అత్యుత్తమమైన మార్గం, వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు సండే మార్నింగు 8 to 9 మధ్య వాళ్ళకు ఉమ్మెత్త ఆకు మెత్తగా దంచి దాన్ని, లేదా మీకు ఒకలా సీతాఫలం ఆకు కానీ సీతాఫలం గింజలు కానీ ఏవి దొరికితే తీసుకొని మెత్తగా దంచి తలకంతా లేపనం పేస్ట్ లాగా మొత్తం హెయిర్ ప్యాక్ లాగా ఈ యొక్క స్కాల్ప్కు పట్టించి ఒక గంట సేపు పొద్దున్నే వచ్చే ఎండ అంటే 8 నుంచి 9 మధ్య ఎండలో కూర్చోబెట్టినట్టయితే ఈ పేలు అన్నీ కూడా చచ్చిపోతాయి. మనము సీకాకాయ లేదా ఇలాంటి హెర్బల్ పేస్టులతో వాష్ చేసి తల దువ్వినైతే ఈ ఈపులు లేదా ఈళ్ళు కూడా పూర్తిగా నశిస్తాయి. దీనికి ముఖ్యంగా మనం పేలు లేదా ఈ డాండ్రఫ్కి పర్సనల్ హైజీన్ అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు తగినంత వాటర్ తీసుకోవాలి. రక్తం పరిశుభ్రంగా ఉంటే ఇటువంటి క్రిమి కీటకాలు, ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా
లేదా ఎలాంటి సూక్ష్మజీవులు మన శరీరాన్ని మనం ఆకర్షించం. మన శరీరం ఎంత శుభ్రంగా ఉంటే అంత క్లియర్గా మన స్కాల్ప్ కానీ ఇవన్నీ ఉంటాయి. బ్లడ్లో ఇంప్యూరిటీ వల్ల ఇవి ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా మనం తినే పదార్థాల్లో కెమికల్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఉండటం వల్ల మన చెమట ఎక్కువ దుర్గంధం, అపరిశుభ్రత వల్ల కూడా ఇది వస్తుంది. ఈ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేకపోతే మన హాస్పిటల్లో సంప్రదించండి. సర్వేజనం సుఖినో భవంతు.